మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా చేసి పెట్టారంటే హ్యాపీగా ఇష్టంగా తినేస్తారండి. ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉందో చూసారా. మటన్ లవర్స్కి అయితే ఇక పండగే. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా మొత్తం వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేయాలి. మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోవాలి. ఈ తర్వాత పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మటన్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ ఫ్రైలో. చూసారా, ఇందులో ఒక టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, అసలు మామూలుగా ఉండదు. ఈ రెసిపీ ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది ఫుల్ డీటెయిల్స్ తోటి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా, చాలా బాగుంది కదా. ఇంతకు వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.